నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు సకల దేవతల సమన్వయ రూపం. చెట్ల మొదలులో పోసిన జలం కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు, కాయలకు ఏ విధంగా అందుతుందో ఆ రీతిలోనే మహాదేవునికి చేసిన పూజలన్నీ సకల దేవతలకు అందుతాయని సూతా సంహిత ప్రస్తావించింది. సమస్త జీవుల ఆర్తిని తొలగించి వారికి యోగక్షేమాల్ని అందించే మహాదైవతం మహాదేవుడు. ఏ దైవం సర్వ ఐశ్వర్యవంతుడో, అనంత ఐశ్వర్యవంతుడో ఆ దైవాన్ని ఈశ్వరుడు అంటారు. అలాంటి సర్వేశ్వరుడు హర్నీలకంఠేశ్వరునిగా, మృత్యుంజయేశ్వరునిగా కొలువుదీరిన మందిరం ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జగత్తును రక్షించడానికి పరమశివుడు గరళాన్ని మింగి నీలకంఠునిగా సాకారం. మహాప్రళయ మృత్యువుని సైతం అధిగమించిన మృత్యుంజయుడు. కైవల్యదాయకునిగా కైలాసపతి సాకారమై భక్తుల్ని అనుగ్రహించే మహిమాన్విత దైవం. సమస్త దుఃఖాల్ని రూపుమాపే నీలకంఠేశ్వర మృత్యుంజయ రూపాలు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో నెలకొన్న శ్రీ హర్ నీలకంఠేశ్వర్ మృత్యుంజయేశ్వర మందిరం. వేదాలలో, ఉపనిషత్తులలో, ఇతిహాసాలలో, స్మృతులలో, పురాణాలలో, సర్వశాస్త్రాలలో ప్రస్తావితమైన దైవరూపం ఈశ్వరుడు. కల్పకల్పానికి శాసకుడు మారవచ్చు, కానీ మహాశాసకుడు మాత్రం ఈశ్వరుడే. పరబ్రహ్మమే సత్యమని, ఆ పరబ్రహ్మ తత్వమే ఈశ్వర శబ్దంతో ప్రకటితమవుతోందని వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో పేర్కొన్నాడు. అలాంటి ఘనతర దైవమైన ఈశ్వరుడు ఎన్నో నామధేయాలతో అలరారుతూ తన విలక్షణ మూర్తిమత్వాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ సంవిధానంలోనిదే నీలకంఠేశ్వర మృత్యుంజయ రూపాలు. రాయ్పూర్లో నెలకొన్న మందిరంలో మహాదేవుడు జంట శివలింగాకృతుల్లో సర్వశుభమంగళదాయకునిగా శోభిల్లుతున్నాడు. శ్రీ రజతగిరి శేఖరాంచిత సితాభ్ర అభ్ర గంగాతరంగ సమార్ద్ర శీర్ష శీర్షతట బాలచంద్ర విశేషభూష శేషభూషణ పార్వతీ చిత్త సదన అంటూ సదాశివుణ్ణి సన్నుతించిన భక్తుని హృదయం కైలాసమై వర్ధిల్లుతోంది. ఏకో రుద్రస్య ఈశానస్స భగవాన్ స మహేశ్వర స మహాదేవ. శివస్వరూపం ఒక్కటే. అతణ్ణే ఈశానుడని, భగవానుడని, మహేశ్వరుడని, మహాదేవుడని కీర్తిస్తాం. అనంతమైన చక్షువులతో అంతటా దర్శించే దైవం పరమేశ్వరుడు. యావత్ విశ్వాన్ని ఒకే పర్యాయం దర్శించగల దైవం విశ్వేశ్వరుడు. అందుకే శివుడు దేవాది దేవుడు, విశ్వంభరుడు. మాయామోహాలకు, ప్రకృతికి సంబంధించిన సర్వభావాల్ని త్యజించి సర్వశ్రేష్టమైన స్వస్వరూప జ్ఞానమనే యోగ ఐశ్వర్య పీఠంపై విరాజమానమవడం వల్ల శంకరుడే మహాదైవతంగా వెలుగొందుతున్నాడని శివమహాపురాణం పేర్కొంది. ఆ పరంపరలో నీలకంఠునిగా, మృత్యుంజయునిగా జంట శివలింగాకృతులలో జంగమేశ్వరుడు జగదానందకరంగా దర్శనీయమవుతున్నాడు. యస్య నిశ్వసితం వేదః, శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదం. వేద శివ శివో వేద, వేదమే శివుడు, శివుడే వేదం. సనాతనత్వ జ్ఞానానికి, సంస్కృతికి మూలహేతువులు వేదాలు. అలాంటి వేదస్వరూప విశ్వేశ్వరునిగా రెండు లింగాకృతులతో ఒకే లోగిలిలో ప్రకటితమవుతున్న శైవ సన్నిధి నీలకంఠేశ్వర మృత్యుంజయ మందిరం. కళింగ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండే ఈ మందిరం విశాల ప్రాంగణంలో భక్తిభావ రీతిని మరింత ఇనుమడించేలా ఉంటుంది. ప్రధాన ద్వారానికి ఇరువైపులా రాజసం ఉట్టిపడే విధంగా జంట సింహాకృతులు గోచరమవుతాయి. ఎక్కడ శివలింగ రూపం ఉంటే అదే ప్రత్యక్ష కైలాసం. ఎక్కడ మహాదేవుడు భక్త మందారుడై వర్ధిల్లితే అదే కైవల్య సోపానం అని ఆర్షధర్మవాక్కు. ఆ సంవిధానంలో ఈ శైవధామం ప్రత్యక్ష కైలాసమై భక్తుల మనోభీష్టాల్ని సాకారం చేసే దివ్య నెలవై అలరారుతోంది. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించటం ప్రారంభించారు. ఆ తరుణంలో
హాలాహలం ముందుగా ఆవిర్భవించింది. హాలాహలం వెలువడ్డంతో లోకాలన్నీ భీతిల్లాయి. సమస్త సృష్టికి ఉపద్రవం వాటిల్లింది. అప్పుడు ఆ హాలాహలాన్ని మంగళగౌరి సూచన మేరకు మహాదేవుడు మృంగి గరళకంఠుడయ్యాడు. కాలకూట విషం గొంతులో దాచుకుని నీలకంఠేశ్వరునిగా లోకానికి క్షేమాన్ని, యోగాన్ని అనుగ్రహించాడు. ఆ మంగళమూర్తి మహిత లింగమూర్తి నీలకంఠేశ్వరుడి లింగాకృతి ప్రధాన మందిరంలో జ్యోతిర్లింగమై ప్రకాశిస్తుంది. పాలకడలి చిలికినప్పుడు ముందుగా కాలకూటం వెలువడితే ఆ విషాన్ని తన గుప్పిటిలోకి తీసుకుని లోకరక్షణ కోసం దానిని తన గొంతులో నిక్షిప్తం చేసుకున్న దయామూర్తి నీలకంఠుడు. నా ఆజ్ఞతోనే గాలి వీస్తోంది. జీవుడే శివుడు, శివుడే జీవుడు. సమస్త సృష్టి జీవావరణం అంతా శివుడిలోనే సంలీనమై ఉంటాయి. శివుడు గరళకంఠుడు అయ్యాడంటే సృష్టిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాడని సంకేతం. ప్రపంచోపశమం శాంతం శివం అంటే ప్రళయావస్థలో ప్రపంచం లేని స్థితిలో కూడా శాంతంగా, దయామయంగా ప్రకాశించే దైవం శివుడని ఉపనిషత్తు వచనం. అందుకే నీలకంఠునిగా లోకాలకు అన్ని ఉపద్రవాల్ని నివారించి శుభంకరునిగా, శంకరునిగా రుద్రుడు భాసిల్లుతున్నాడు. న కార్తీక సమో మాసః న దేవో ఈశ్వరాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీక మాసంలో సమానమైన మాసం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సరిసమానమైన నది ఏ విధంగా లేవో ఆ రీతిలో శివుడితో సరిసమానమైన దైవం లేడని శాస్త్ర నిర్వచనం. ప్రాపంచికమైన సిరి సంపదలైన, వరాలైన, ఆధ్యాత్మిక సిద్ధి మృత్యువుకు అతీతమైన దైవం, మృత్యువుతో ఎలాంటి సంబంధం లేని దైవం. దేహాతీతుడైన దేవేశ్వరుడు మహాదేవుడు. ఆయుషుతో ఎలాంటి సంబంధం లేకుండా జనన మరణాలకు అతీతునిగా తేజరిల్లే దైవమే శివుడు. అందుకే శంకరుడు మృత్యుంజయుడయ్యాడు. మరణాన్ని సైతం జయించిన ఒకే ఒక దివ్యాత్మ స్వరూపుడు మహేశ్వరుడు. అలాంటి సర్వేశ్వరుడు మృత్యుంజయునిగా, ముక్తిదాయకునిగా వర్ధిల్లుతూ ఈ లోగిలిలో లింగాకృతిలో భక్తుల పూజలందుకుంటున్నాడు. రాయ్పూర్లోని హర్నీలకంఠేశ్వర మృత్యుంజయ మందిరంలో ఉన్న మరో శైవ మందిరం మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధి. లింగాత్మకమని గ్రహించి శివలింగారాధన చెయ్యాలనేది ఆగమశాస్త్రం సూచించింది. లోకమే శివుడైనప్పుడు ఇక ఆ లోకానికి క్షయమనేదే లేదు. సృష్టి జరుగుతూ, లయమవుతూ, మళ్లీ సృష్టి జరుగుతూ కాలచక్రం నిరంతరం భ్రమణం చెందుతుంది. అలాంటి కాలస్వరూపుడు, కాలాత్మక నిర్దేశకుడు మృత్యుంజయుడు. నిత్యమై, నిఖిలమై, సత్యమై, సత్వమై తేజరిల్లే ఆ మహామృత్యుంజయేశ్వరుడి దర్శనం వల్ల సమస్త క్లేశాలు తొలగుతాయని భక్తులు భావిస్తారు. జగము నిద్రాణమై ఉండి జాగృతముగా తన్ను భావించుకొనుచు సాధారణముగా నిన్ను భావించు వేళలే నిజము కనుక జగదీశ్వర జగతికి జాగృతములు. జగతిని నిరంతరం జాగృతపరిచే నిత్య చైతన్య స్ఫూర్తి శివుడు. జీవితమంటే మరణించే వరకు స్ఫూర్తిదాయకంగా జీవించాలని శివ సందేశం. అలాంటి వారే మరణించి జీవిస్తారు. వారే మృత్యుంజయులు. మృత్యువు వారిని భౌతికంగా మాయం చేసినా వారి కీర్తి చిరంతనంగా వెలుగొందుతుంది. ఇందుకు శివతత్వమే ఉదాహరణ. మృత్యువు, మాయామోహాలు లేని మహాదేవుడు మృత్యుంజయునిగా వర్ధిల్లుతూ తన మూర్తిమత్వాన్ని భిన్న పార్శ్వాలలో ప్రకటించాడు. మరణం లేకుండా ఏ జీవి మనుగడ సాధించలేదు. కానీ ఆ జీవితాన్ని ధన్యం చేయడానికి సాగించవలసిన విద్యుక్త ధర్మాచరణ, కార్యనిర్వహణా దక్షతల్ని సమకూర్చడానికి తగిన శక్తియుక్తుల్ని అందించే దైవరూపమే మృత్యుంజయుడు. అలాంటి యోగక్షేమాల్ని జమిలిగా అందించే మృత్యుంజయ స్వామి దర్శనం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారకం, సమస్త పాపక్షయకరం. రాయ్పూర్లోని నీలకంఠేశ్వర్, మృత్యుంజయేశ్వర్ మందిరంలో పలు దర్శనీయ ప్రదేశాలు, అనుబంధ మందిరాలున్నాయి. మృత్యుంజయ మహాదేవుడి సన్నిధిలో గణపతి, పార్వతి, బ్రహ్మ, సూర్య విగ్రహాలు నెలకొని శివ పంచాయతనాన్ని ఆవిష్కరింపచేస్తాయి. ప్రధాన మందిరంలో చేరువలో సంజీవ హనుమాన్ మందిరం, అష్టభుజాదేవి మందిరాలుంటాయి. సమస్త ఆయుధాల్ని ధరించి శక్తి సమన్విత రూపధారిణిగా మహాశక్తి ప్రకటితమవుతుంది.
రాయ్పూర్లోని శ్రీ నీలకంఠేశ్వర మృత్యుంజయేశ్వర స్వామి మందిరంలో పలు విగ్రహాకృతులు మందిరాలు ఉన్నాయి. 2 ప్రధాన మందిరాలలో శివలింగాకృతులతో పాటు గణపతి, పార్వతి, బ్రహ్మ, నంది విగ్రహాకృతులు నెలకొని ఉండటం వల్ల పంచాయతన సన్నిధులుగా ప్రస్తావించుకోవచ్చు. ఈ మందిర ప్రాంగణంలోనే సంజీవని పర్వతాన్ని మోసే సంజీవరాయ హనుమంతుని విగ్రహాకృతి దర్శనీయమవుతుంది. సింధూరవర్ణ ప్రభాభాసితంగా తేజరిల్లే ఈ విగ్రహాకృతి దర్శనం భక్తులకు అభయానంద ప్రదాయకం. ఈ మందిరానికి చేరువలోనే అష్టభుజాదేవి విగ్రహ రూపం ప్రత్యేక మందిరంలో గోచరమవుతుంది. నారాయణి, నవ్యజీవన ప్రదాయిని, సమస్త దుఃఖక్షయ నివారిణి అంటూ భక్తులు అష్టభుజాదేవిని ప్రార్థిస్తారు. ఇలా ఎన్నో విశేషాల ఆధ్యాత్మికాంశాల సమాహారమై రాయ్పూర్లోని శ్రీ నీలకంఠేశ్వర మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధులు వెలుగొందుతున్నాయి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్కి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ఘాట్, నాగ్పూర్, సౌందడ్, అర్జుని, దేవరి, టప్ప, రాజ్నంద్గావ్, భిలాయిల మీదుగా రాయ్పూర్కి చేరుకుంటారు. శ్రీహర్ నీలకంఠేశ్వరుణ్ణి, మృత్యుంజయేశ్వరుని దర్శించుకుని తరిస్తారు. విజయవాడ నుంచి గుంటూరు, కొత్తగూడెం, భద్రాచలం, సుక్మా, జగదల్పూర్, కొండాగాం, కాంకేర్, ధంతరి, బరోదాల మీదుగా రాయ్పూర్ చేరుకొని శ్రీ హర్ నీలకంఠేశ్వర మృత్యుంజయేశ్వర మందిరాన్ని దర్శించుకుంటారు. చరాచర ప్రపంచాన్ని అణువణువున సర్వం వ్యాపించి ఉండడం వల్ల శివుడే విష్ణువుగా అవతరించాడు. సమస్త ఐశ్వర్యాలకు శివుడు అధిపతి కావడం వల్ల శివుడే ఇంద్రుడయ్యాడు. యావత్ జగత్తుకు వెలుగునిచ్చే స్వయం ప్రకాశమూర్తి కావడం వల్ల శివుడే సూర్యుడయ్యాడు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, మనశ్శాంతిని ఇచ్చే దైవం శివుడే. కాబట్టి శివుడే చంద్రుడయ్యాడు. ఇలా సమస్త దేవతల సాకార రూపమైన శివ మహాదేవుడి అనుగ్రహం సర్వదా మనపై ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.